ఫోకస్ పెడితే ఇమ్మీడియట్‌గా ఇంటెన్షన్ మారుతది. సో, అట్లా వద్దు అన్నది నా పాయింట్ అంతే. సో, దాంట్లో ఇప్పుడు నేను అదే దాని గురించి అసలు అంత చిన్నయయితే పట్టించుకోరు. 8 సీజన్‌లు చేసినోళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్లు తీసి పట్టించుకుంటారనైతే నేనైతే అనుకోను. అలాంటి చిన్న చిన్న పాయింట్ల మీద రెడ్ కార్డ్ ఇచ్చారు కదా! ఎప్పటిదాకా ఎవరికీ లేనిది మరి ఎంతమంది తిట్టినా కూడా రెడ్ కార్డు నేను ఫిజికల్ వైలెన్స్ చేసినా, అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేసినా, ఎవరైనా తిట్టినా, రూల్స్ అన్నీ ఫాలో అయినా నేను. అన్నీ ఫాలో అయినా, అందరితో మంచిగున్నా, అన్ని గేమ్లు మంచిగా అన్నా. సరే ఒక గేమ్ నేను ఇవ్వలేదు, అది నా పర్సనల్ ఫిజికల్ డ్యామేజ్ చేసుకోవద్దని ఇవ్వలేదు తప్ప, కానీ దానివల్ల ఇవ్వలే. బిగ్ బాస్ గురించి రూల్స్ గురించి అగనెస్ట్ మాట్లాడినాను ఇచ్చారు, కానీ నా పాయింట్ ఒకటే అన్న, రూల్స్ అగనెస్ట్ అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక గవర్నమెంట్లో ఉన్నామనుకో, మనము ఆ గవర్నమెంట్ తీసుకున్న రూల్స్ మనకు నచ్చకపోతే మనం మాట్లాడతాం కదా. కాకపోతే నేను మాట్లాడే తరీకా వాళ్ళకి నచ్చలేదేమో, కానీ ఆ పాయింట్స్ నేను ఇప్పటికీ ఆ పాయింట్స్ మీద ఉన్నా. నా పాయింట్లు ఇవి 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 అందుకే నేను అన్నా అని చెప్తున్నా. కానీ ఆ పదాలు డెఫినెట్గా నేనే ఒప్పుకుంటా రాంగ్ అని. అవి నేను ఇంటెన్షనల్గా అన్నవి కాదు, ఫ్లోలో వెళ్ళిపోయినాయి అట్లా అవి. సెకండ్ వీక్లో మేము చూసింది అబ్జర్వ్ చేసింది అంటే ఫుడ్ గురించి చాలా 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 స్ట్రగుల్. మీకు చూస్తే లోపల చూస్తే అరే బయట ఎంత ఉండి లోపల ఫుడ్ కోసం మేము బయట చూసి మేము కూడా అరే ఏంటిది ఎంత ఉంది కదా లోపల వీళ్ళు ఫుడ్ కోసం ఏంటి ఆ పెయిన్ చాలా బాగా అనిపించింది. చెప్పలేనన్నా ఫుడ్ గురించి ఎవడెవడు ఎట్లా కొట్లాడుకున్నాడో, ఏడుపు కూడా తక్కువ ఒక్కొక్కడికి. సో బట్ అది వాళ్ళ టాస్క్, అది మనం ఉండాలి, సర్వైవల్ కావాలి. కానీ అందులో ఉన్న వాళ్ళు చాలామంది అన్ని రకాల ఫుడ్లు తినలేరు. ఒకడికి కొత్తిమీర నచ్చదు, ఒకడికి టమాటా నచ్చదు, ఒకడికి ఆలుగడ్డ నచ్చదు, ఒకడికి ఎగ్ కర్రీ నచ్చదు. ఇవన్నీ కలిపి వండుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమే. సో ఇంకా అంతే, ఇక మేనేజ్ చేసుకొని ఉండాలి. అంటే రేషన్ వాళ్ళు ఇచ్చిన రేషన్ సరిపోయే రేషన్ ఇస్తారా బిగ్ బాస్, లేదంటే అంటే ఎట్లా అంటే ఎనఫ్ ఇస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రాగి జావా ఉందన్న, నువ్వు నాకు రాగి జావా ఇస్తే నాకు అలవాటు కాబట్టి నేను తాగుతా. పాపం మణికంటకు అలవాట్లేదు, నిఖిల్కి అలవాట్లేదు. ఆ వారం రోజులు వాళ్ళ బాధ చూసిన అన్న నేను. బాధ చూసిన అంటే వర్ణనాతీతం అది. వాళ్ళకి ఎనఫ్ ఫుడ్ ఇస్తున్నారు. ఎట్లా అంటే నీకు ప్రోటీన్ అందేంత వరకు పప్పు ఇస్తున్నారు, కానీ రోజు కిచిడి నువ్వు ఎన్ని రోజులు తినగలుగుతావు. సో నాకు అట్లా బాధేసింది, ఎందుకంటే మళ్ళీ మనం ఫిజికల్ టాస్క్లు ఆడాలి కదా. ఇంత కొట్టుకుంటున్నాం ఏంద్రా ఫిజికల్. పోనీ మనం ఏమన్నా మన రేషన్లోకి వెళ్ళి ఇద్దామా అని అంటే ఆల్రెడీ రూల్ వస్తూ ఉంటుంది వెనకాలకి వెళ్ళి, మీ ఫుడ్ మీరు ఎవరికి ఇవ్వకూడదు అని. సో ఫుడ్ గురించి అయితే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ సీజన్ మనీ గురించి, గేమ్స్ గురించి ఫైట్ ఉండేది. ఈ సీజన్ ఫుడ్ గురించి కూడా యాడ్ అయింది. సో మణికంఠ గురించి మీ ఒపీనియన్ ఆల్రెడీ చెప్పారు, ఫేక్ అనిపిస్తున్నాడు ఇది అని. అండ్ ఆ విగ్ తీయడం తర్వాత నుంచి కంప్లీట్ మణికంఠని డిఫరెంట్ వేలో చూస్తూ వచ్చాం. మళ్ళీ ఒక మధ్యలో స్ట్రాంగ్ అవుతూ ఉన్నా, మళ్ళీ వీక్ అవుతూ, మళ్ళీ ఎమోషనల్గా సింపథెటిక్గా చేయడం అనేది ఒకటి. అండ్ వైల్డ్ కార్డ్ వస్తే మీరు మళ్ళీ వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ఇది 100% ఇప్పుడు ఇప్పుడు ఈ గేమ్లో ఒక పాయింట్ నేను నేర్చుకున్నా. సో నేను నేర్చుకొని బయటకు వచ్చినప్పుడు జనాలందరూ నేను వీక్, నేను ఆడలేకపోతున్నాను ఒక పర్స్పెక్టివ్లో వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఫస్ట్ 2 వారాలు ఆడిన నేను థర్డ్ వీక్ గివ్ అప్ ఇచ్చినాను అనుకున్నారు, కానీ నాకు వేరే పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే బయటకు రాగానే నా సినిమా షూట్ కంటిన్యూ చేయాలి. సో అది పక్కన పెట్టైనా సరే ఇప్పుడు నాకు ఇస్తే అదొక్కటి వదిలేసి నేను ఆడి చూపిస్తా, నేను గివ్ అప్ ఇచ్చే క్యాండిడేట్ని కాదు, నా రీజన్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాలి, ఇప్పుడు గివ్ అప్ చేయకుండా ఆడతా అని వాళ్ళకి ప్రూవ్ చేయాలంటే మాటలతోటి కాదు, చేతులతోటే చేయాలి. సో ఆప్షన్ వస్తే డెఫినెట్గా వెళ్తాను నేను వెళ్ళా, అది అట్లా ఏం లేదు. మణికంఠ గురించి ఏం లేదన్న. మణికంఠ ఇప్పుడు ఆ దోశలో జరిగిందా, అట్లాంటి ఇష్యూలల్లో మణికంఠ ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే అంత బెటర్. ఎందుకంటే ప్రతిదీ వాడి పర్స్పెక్టివ్లో ఇద్దరికి న్యాయం చేద్దాం అనుకుంటాడు, కానీ ఎవరి పర్స్పెక్టివ్ వానికి ఉంటుందని మనం రియలైజ్ అయ్యి వదిలేయాలి ఒక స్టేజ్లో. అది వదిలేస్తే మనకంటే చాలా మంచి స్కోప్ ఉంటుంది ముందుకెళ్ళడానికి. అభయ్ గారి దృష్టిలో విన్నర్ అనే కంటెస్ట్ వస్తే ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరు పేర్లు, నబెల్ ఆర్ నిఖిల్. రైట్ అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.